బీఆర్ఎస్ సర్కార్ ధరణి పేరుతో రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు కోరుకున్న విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లా భీమారంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరయ్యారు. జూన్ 2 నుంచి భూభారతి అమల్లోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అధికార బృందం పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను పరిశీలించి వాటిలోని మంచిని తీసుకుని భూభారతి తెచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తయారు చేయడానికే 6 నెలల సమయం పట్టిందన్నారు. మొదటి విడతగా 4 మండలాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతన్నకు భూదార్ కార్డు తప్పక ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడివడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం.